నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఏపీ హైకోర్టు సిఎస్ పైన సీరియస్ అయిందని చెప్పేసి విజయానంద్ గారి పైన చంకలు గుద్దుకుంటున్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఛానళ్ళు కావచ్చు, నేతలు కావచ్చు. వాస్తవానికి సిఎస్ విజయానంద్ గారి పైన ఎందుకు సీరియస్ అయిందని చెప్పి చూస్తే, గతంలో ఏపీఎస్సి ఏదైతే మూల్యాంకనంలో తేడాలు జరిగిన సంగతి ఆ యొక్క కేసు ఉంది, దానిపైన ఎందుకు ఇంకా మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి అనిన వెంటనే ఒక 23 మందిని ఏమో బదిలీలు కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఆ యొక్క స్కామ్ చేసింది ఎవరు, దానిపైన జైలుకి వెళ్ళింది ఎవరు, ఇంకా పూర్తిగా నిర్ధారణ అయితే ఎవరో ఇది చేయించారు, ఏ వైసీపీ నేతలు అరెస్ట్ కాబోతున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి విజయానంద్ గారి పైన సీరియస్ అయినందుకు సంకలు గుద్దుకుంటున్నారంటే వైసీపీ నేతలు కావచ్చు, ఛానల్ కావచ్చు, ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు అసలు ఎందుకు కోర్టు అట్లా మాట్లాడారు, అసలు కోర్టు మాట్లాడడానికి రీజన్ ఏంటి, అసలు అంతకుముందు ఎవరు ఈ తప్పు చేశారని ఆలోచన ఉంటే ఈ రకంగా వాళ్ళు ఎగిరిపడరు. ఇప్పుడు వాళ్ళు ఎగిరిపడింది వాళ్ళ గురించే అని వాళ్ళకి అర్థం కావట్లా. ఎందుకంటే గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కదా ఉన్నారు. ఏపీఎస్సి స్కామ్లో ఉన్నది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు కదా. ఎక్కడ చేశారు? హైలాండ్లో. ఎవరి చేత చేయించారో మీకు తెలుసు. ఇప్పుడు అక్కడ పనిచేసే డ్రైవర్ల భార్యలు వాళ్ళకి ఏమొస్తుంది చదువు అనకూడదు మనం. అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు చదివేరు, కానీ ఏపీఎస్సి పేపర్లు మూల్యాంకనం చేసేంత చదువు ఉంటుంది. మరి అది మనకి వాళ్ళు చెప్పాలి, అది పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఇంత కష్టపడి చదివి పరీక్ష రాస్తే వాళ్ళ భవిష్యత్తుతో ఎట్లా ఆడుకున్నారు వైసీపీ వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డికి తెలియదా ఇన్ని మాట్లాడుతున్నాడు తెల్లారు లేచి? ఇంకొకటి ఏంటంటే అసలు ఆ రోజు ఇలాంటివన్నీ కూడా ఎవరు చేస్తారండి? యూనివర్సిటీ ప్రొఫెసర్సో లేకపోతే లెక్చరర్సో వాళ్ళు చేయాలి. అంటే కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళు చేస్తారు. అసలు వీళ్ళెవరు డ్రైవర్ల భార్యలు ఏంటి, వాళ్ళకి ఎలా అసలు ఇచ్చారు? ఆ కాగితాలు కూడా పోయి ఉంటాయి, అవి కూడా అప్పుడు మీడియాలో వచ్చాయేమో, నాకు గుర్తులేదు. అదే ఒక హైలాండ్లో ఎందుకు చేస్తారండి వాస్తవానికి? పేరేముందండి? అది పేరేముంది? హైలాండ్ కదా, హాయిగా చేశారు. అందుకని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ 1 అక్కడ 10 ఇక్కడ 9 ఏదో వేసి ఉంటారు. ఏముంది, మీరు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి తిండి పెడుతున్నారు, ఎంజాయ్ చేయమన్నారు. ఆ పేపర్లో ఏం వేస్తాయేంటి? దానికి చదువు కావాలా? పిల్లలు ఎలా పోతాయేంటి? అసలు దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకు అర్థం కాలేదండి. అంటే ఇట్లా ఎందుకు ఏపీఎస్సి రాసిన పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నారని ఇప్పటికీ మనకు అర్థం కాలేదు. అది అంటే దాని వెనకాల ఏంటి వాళ్ళు చేసిన స్కామ్ అనేది. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి ఇవాళ కోర్టు ఏమడిగింది? సిఎస్ విజయానంద్ని, చీఫ్ సెక్రటరీ ఆయన, మీరు ఎందుకు కోర్టు ధిక్కరణ చేస్తున్నారు, మీరు ఎందుకు వాళ్ళని బదిలీ చేయలేదు ఈ తప్పు చేసిన వాళ్ళని అని అడిగింది. ఇది వాళ్ళు 11వ తారీఖు కోర్టు మనకి తీర్పిస్తే ఇవాళ 26 అనుకుందాం. సో అదే కొంచెం డిలే అయింది. ఆ డిలే అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. కానీ ఇతను సమాధానం చెప్పేలోపు ఇతని తరఫున సిఎస్ తరఫున ఏఐజీ సమాధానాలు ఇస్తుంటే కోర్టు అప్పుడు సీరియస్ అయింది. అయ్యి మీరు ఇంకా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు, మిమ్మల్ని ఒక 4-5 రోజులు జైల్లో వేస్తే పరిస్థితులు చక్కబడతాయి అంది. కానీ ఇంతవరకు ఎప్పుడు మనకు తెలిసి కోర్టులు ఈ రకంగా మాట్లాడిన మనకు తెలీదు. ఐ డోంట్ నో. అంటే మనం కోర్టుని ఏం అంటలేదు, నేను మాటకు చెప్తున్నా. మరి దీని వెనకాల ఏంటనేది నాకు అర్థం కాలేదు. కానీ వెంటనే ఈయన అలాగేం లేదండి నేను చేస్తానన్నారు. వచ్చాక 23 మందిని బదిలీ చేశారు, మిగతా వాళ్ళు పరీక్షిస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికి పంపించాలి ఏంటి అని. అందులో తప్పే ఉందండి. దానికి వీళ్ళు ఎగిరి పడ్డానికి అవసరమే ఉంది అసలు వైసీపీ? మూల్యాంకనంలో తప్పిదాలు చేసింది సిఎస్ విజయానంద్ గారు అండి? కాదండి, సిఎస్ విజయానంద్ గారు కాదు. అంటే ఇక్కడ తప్పు చేసింది విజయానంద్ గారు కాదు, తప్పు చేసింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయనకు సంబంధించిన టీము, క్రూ, ఇదంతా వీళ్ళు చేశారు. అంటే చర్యలు తీసుకోండి అంటే ఎందుకు ఆలస్యమైంది అన్న దానికి. ఎందుకంటే నేను ఇక్కడ పాయింట్ మీకు చెప్తా. ఎందుకయిందంటే నిజంగా వీళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో ఇంకా తెలియదు. ఎందుకంటే అక్కడ ఆ రోజు డ్రైవర్ల భార్యలో ఎవరో అక్కడ కరెక్ట్ చేసినప్పుడు అది పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పిదం అవుతుంది, కానీ ఆఫీసర్లు తప్పిదం ఎందుకు అవుతుంది? అది మనకి క్లారిటీ లేదు అక్కడ. ఇప్పుడు ఈయన కొంచెం మానవత్వంతో ఆలోచించారేమో సిఎస్. ఇప్పుడు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం ఒక సెకండ్ పని ఆయనకి. కానీ ఇందులో ఇంకేదైనా లోతుగా దర్యాప్తు చేయాలనుకున్నారా విజయానంద్ అనేది మన సందేహం. అంటే ఒకసారి క్లియర్గా తెలుసుకుని, ఇప్పుడు మనస్సాక్షి ఒప్పుకోదు కదండి. ఊరికే మిమ్మల్ని నేను ఒక దోషిగా అంటే దానికి సరైన ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇవాళ కోర్టు చెప్పింది కరెక్టే, కోర్టు తప్పు చెప్పదు. కానీ ఈయన మనస్సాక్షికి ఏమైనా కొంచెం అది ఇబ్బంది అనిపించిందేమో. సరే ఇంకొకసారి ఏమైనా పరిశీలిద్దాం అనుకున్నారేమో. ఇప్పుడు 4 రోజులు జైల్లో పెట్టడం అనే మాట వాళ్ళకి చాలా ఆనందంగా చెవులకు వినిపించుంటుంది కదా. వాళ్ళకి కోర్టులు, జైళ్ళు, తిట్లు, శాపనార్థాలు, బూతులు
ఈ పదాలు చాలా ఇష్టం వైసీపీలో ఉండే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వెంటనే ఆనందపడిపోయి భలే అయింది సిఎస్ విజయానంద్కి అని ఎగురుతున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ విజయానంద్ గారు తప్పలేదు, అసలు విజయానంద్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన ఇప్పుడు సిఎస్గా ఉన్నారు కాబట్టి ఆయన మీద కోర్టు ఆ రకంగా మాట్లాడింది తప్ప అసలు దోషి వచ్చి మనకి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, మీకు అవన్నీ తెలుసా కథలంతా కూడా. పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక దీంట్లోనే కాదు, ఇంకా వేరే చాలా ముఖ్యమైన దాంట్లో కూడా ఆయన నిందితుడు, మనకు తెలుసు జత్వానీ కేసులో. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల గురించి మీరు మాట్లాడండి అని మనం వైసీపీ మీడియాకి మనం చెప్తున్నాం. మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరికించి చూసుకోండి వెనక్కి, మీ నలుపు ఏంటో మీకు తెలుస్తుంది. అసలు మీరు తప్పు చేసి ఎవడికో శిక్ష పడితే మీరు ఆనందపడుతున్నారంటే మీకంటే అసలు నీచ మనస్తత్వం ఎవరికి ఉండదు. అసలు ఏంటి పిఎస్ఆర్ ఆంజనేయులు చేస్తే విజయానందం తిట్టడం ఏంటి అని మీరు రాస్తుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ మీద ప్రజలకు కొద్దిగా సాఫ్ట్ కార్నర్ వచ్చి ఉండేది. భలే మాట్లాడుతోంది అబ్బా వైసీపీ తరఫున వాళ్ళ పత్రిక కావచ్చు, మీడియా కావచ్చు, భలే నిజాయితీగా ఉన్నారు వీళ్ళని అనుకునేవాళ్ళు, అప్రిషియేట్ చేసేవాళ్ళు. కానీ మీరు తప్పు చేసుకుంటూ మీకు మీరే 11 అక్కర్లేదు మాకని మీకు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. వైనాట్ 175 అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నది, ఈరోజు కూటమికి వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగానే ఉంది. అది అదే వాస్తవానికి ఏదైతే హైకోర్టు సీరియస్ అయ్యి మీరు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు, తొందరగా యాక్షన్ తీసుకుని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి ఒకవేళ యాక్షన్ ఏదైతే కోర్టు చెప్పకముందే తీసేసుకుంటే ఇది కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటారు. అంటే ఎటు చేసినా ఏదో ఒకటి మాట్లాడడం మాత్రం అది కామన్, అదైతే తీసి పక్కన పెడితే వాస్తవానికి ఎటువంటి తప్పు చేయనటువంటి సిఎస్ విజయానంద్ గారిని 4 రోజులు జైల్లో పెడితే కానీ మీరు అర్థం కాదని చెప్పేసి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, అసలు తప్పు చేసిన వాళ్ళకి దాదాపు 40 ఏళ్ళ జైలు శిక్ష వేయాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి కావచ్చు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కష్టపడ్డ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో పాటు దీనికన్నా ముందు ఇంకోటి కూడా చర్చ జరుగుతుంది. ఏంటంటే ఈ ఏపీపీసీ ఎస్ఏఎస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి దానికి ఇంత అమౌంట్ అని పే చేస్తే వాళ్ళు ఎటువంటి చదివినా చదవకపోయినా వాళ్ళని పాస్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చేశారు, ఇదే స్కామ్ అని చెప్పి చాలామంది చర్చిస్తున్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏంటి కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్లు ఇలాంటి పనులు చేస్తున్నారంటే, ఇలాంటి మూల్యాంకనం చేసి వాళ్ళని తీసుకెళ్లి పాస్ చేశారంటే వాళ్ళు ఎలాంటి నేరాలు చేయబోతారు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? అలాగా జరిగాయి. అందుకే ఇందాక నేను ఏమన్నాను, విజయానంద్ గారు ట్రాన్స్ఫర్ చేయడం విషయం కాదండి, ఆయన ఇంకేదో ఆలోచిస్తున్నారు, ఆయన మనసాక్షి ఒప్పుకోలేదన్నాను చూడండి. ఈ విషయాలు అవి ఉంటాయి. ఎందుకంటే మీరు అన్నట్టుగా అసలు సంబంధం లేకుండా చదవకుండా పరీక్షలు రాసేసి డబ్బులు కట్టేసి పాస్ అయిపోయిన వాళ్ళని ఇవాళ వీళ్ళందరినీ వెరిఫై చేసి అసలు నిజంగా వాళ్ళకి అంతకుముందు మీకు ఇంకొక విషయం అండి, ఒక విషయం మనం పట్టుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మీ అంతకుముందు మార్కులన్నీ చూసామనుకోండి, ఏపీపీఎస్సీలో వచ్చిన మీకు ఆ మార్క్స్ తెలిసిపోతాయి. బేస్డ్ ఆన్ దట్ మనం అతన్ని సస్పెండ్ చేయొచ్చు. ఈ విషయం మీద విజయానంద్ గారు దృష్టి పెట్టాలి ఆయన రిటైర్ అయ్యే లోపు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. మీరు ఇందాక అన్నట్టుగా ఒక తప్పు చేసి వచ్చిన వాడు తప్పులే చేస్తాడు. అంటే తప్పు చేసి వచ్చిన వాడు డబ్బులు తీసుకుని ఒకళ్ళు మార్కులు ఇచ్చి పాస్ చేసిన రేపొద్దున ఎవరైతే దీనికి సహాయపడ్డటువంటి ఒక పొలిటికల్ పార్టీకి కూడా మద్దతుగానే ఉండాలి, తప్పదు. అసలు సందేహం అక్కర్లా, వాళ్ళకే వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు ఇప్పుడు చేస్తున్నది కూడా అదే ఉంటుంది. ఇప్పుడు కోవర్ట్లని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నా, మనమన్నా, ఇంకోళ్ళన్నా, ఆ కోవర్ట్లు ఎవరో అక్కర్లే, ఇలాంటి వాళ్ళే చాలు కదా. కాబట్టి ఇవాళ తప్పు జరిగింది, అసలు ఈ తప్పు ఎక్కడ జరిగింది అని పట్టుకునే దాంట్లో ఆయన డిలే చేసి ఉండొచ్చు. సరే, ఎనీవే కోర్టు చీవాట్లు పెట్టినందువల్ల ఇప్పుడు విజయానంద్కి వచ్చిన నష్టము లేదు, కోర్టుకు వచ్చిన లాభము లేదు. కోర్టు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా చేశారు, అయిపోయింది. కాకపోతే మధ్యలో పాప ఆనందపడే వాళ్ళని ఆనందపడినివ్వండి. ఈ ఆనందాలన్నీ ఒక్కసారి ఆవిరైతాయి, అప్పుడే ఎందుకు మనం తొందరపడ్డాం. అంటే ఎందుకు ఇంకా చర్యలు తీసుకోలేదన్న దానికి 4 రోజులు జైల్లో పెడితే కానీ మీకు అర్థం కాదన్న దాన్ని తీసి పక్కన పెడితే, ఇప్పటికే అరెస్ట్ అయ్యి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జైల్లో నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత ఈసారి జైలుకే పరిమితం కావాల్సి వస్తుంది కదా, అప్పుడు వీళ్ళు ఏం రాస్తారు? రాతలంటే ఏం చెప్తారు? అప్పుడు ఏమి రాయరు, మళ్ళీ దాన్ని మళ్ళీ బురద జల్లి మళ్ళీ విజయానంద్ మీదే రాస్తారు. చూసారా, విజయానంద్ తప్పు చేశాడు, ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు అనవసరంగా అరెస్ట్ చేశారు అని మళ్ళీ 2019-24 మధ్య విజయానంద్ ఉన్నట్టుగానే చిత్రీకరిస్తారు కావాలంటే. అంటే వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళ వ్యక్తులను ఎప్పుడు వాళ్ళు హైలైట్ చేసుకోరు. ఒప్పుగా ఉండే వాళ్ళని ఆ రోజు తప్పు చేశారని చెప్పడానికి కూడా వీళ్ళు సిగ్గుపడరు, బాధపడరు, అసలు భయపడరు అంతకంటే.
అంతే రాబోతుంది వీళ్ళకి ముసళ్ళ పండగ అని చెప్పి అనుకోవచ్చా? ఈ ఒక చిన్న ఖచ్చితంగా. వ్యాఖ్యలకి ఆనందపడకూడదని. ముందుంది ముసలి పండుగ అన్నది వీళ్ళకి త్వరలోనే తెలుస్తుంది అది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.